హాయ్ ఫ్రెండ్స్, జూన్ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలు ఏంటో ఈ వీడియోని తెలుసుకుందాం. అయితే కొంత ఫ్యాన్స్కి పండగనే చెప్పవలసింది. ఎప్పటి నుంచో ఏగరగా ఎదురు చూస్తున్న సినిమాలు కూడా ఈ జూన్ నెలలో రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరహర వీరమల్లు సినిమా గత 5 సంవత్సరాల నుంచి రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ వల్ల డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం చూసుకొని అరహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో ఆలోచించి వారి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం సినిమాల్లో విడుదలైన విషయం అంటే అదృష్టం లేదంటే అనారుష్టుగా మారిపోతుంది. ఒక్కసారి స్టార్ హీరో సినిమా వరుసగా విడుదలవుతూ బాక్సాఫీసుల వద్ద పెద్ద ఎత్తున పోటీలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ జూన్ నెలలో. లేదంటే గత మే నెలలో ఒక్క సినిమా కూడా స్టార్ హీరో సినిమా లేకపోవడం వల్ల సినిమా థియేటర్లన్నీ బూసుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నెలలో పెద్ద స్టార్ సినిమాలు హీరోలు వారం పరిధిలోనే వరుస థియేటర్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారం గ్యాప్లోనే ఒక్కొక్క సినిమా హీరో రిలీజ్ సినిమాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలు ఎలాగుంటుందనేది పెద్ద ప్రత్యేకంగా మారిపోయింది. ఇందులో ఏ సినిమా హీరో సినిమా బాగుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా స్టార్ హీరో సినిమాలన్నీ వరుస విడుదలైతే పెద్ద ఎత్తున చిక్కులు ఏర్పడతాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కానీ ప్రేక్షకులు కుదిరినప్పుడల్లా సినిమా థియేటర్కి వెళ్ళిపోవడం చాలా కష్టమవుతుంది. అలా కాకుండా సినిమా హిట్గా బ్లాక్ బస్టర్గా నిలిచిపోతే ఆ సినిమాని ఎలాగైనా తీరుకు చూసుకునైనా ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమా కానీ ఏమాత్రం అట్టఫ్లాప్గా నిలిచిపోయినా యావరేజ్గా నిలిచిపోయినా మరి ఇంకా సినిమాని చూడడానికి కూడా జనాలు ఇష్టపెట్టుకోరు. ఈ వారం తర్వాత నెక్స్ట్ వారం ఇంకో సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని ఇలా అనుకుంటారు. ఏదైనా పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఒక వారం గ్యాప్లో రిలీజ్ అంటే కొంచెం కష్టమని చెప్పవలసింది. ప్రతి ఏటా సమ్మరు ఏప్రిల్ మేలో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తాయి. కానీ ఈ నెల జూన్ను టార్గెట్ చేస్తూ సినిమాలన్నీ జూన్ ఏడాది వేసవిలోనే తప్పించుకొని జూన్లో రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏ ఒక్క హీరో కూడా తన సినిమాను విడుదల చేయలేదు. ఇటు నుంచి థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది మే నెలలో. అయితే రీసెంట్గా మే 30తో పుంజుకున్నట్టుగా తెలుస్తుంది. మే 30న భైరవం సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కలిసి నటించిన సినిమా భైరవం సినిమా. అయితే ఈ భైరవం సినిమా గురించి ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో ఈ భైరవ సినిమా రిలీజ్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు కెరియర్లకు మలుపు తిప్పే సినిమా భైరవం అవుతుందా లేదన్నదే పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది ఎలా ఉంటే అదే రోజు మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా కలేజా రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి కలేజా ఏ హిట్గా నిలిచిపోతుందో, ఈ విడుదల తర్వాత ఎలాంటి కలసం రాబడుతుందో మరి చూడాలి. ఇది ఎలా ఉంటే తర్వాత కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా దంగలైన్. కమల్ హాసన్ జూన్ 5న ఈ సినిమాని వారం గడుపులోనే దంగలైన్ సినిమా రిలీజ్ అవుతుంది. విక్రమ్ కల్కి సినిమా తర్వాత వస్తున్న కమల్ హాసన్ సినిమా కాబట్టి ప్రేక్షకులు పెద్ద ఎక్స్పెక్టేషన్లతో కమల్ హాసన్ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది చూడాలి. ఇది ఎలాగుంటే ఈ తర్వాత మన ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గత 5 ఏళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తనని తెరపై చూసి చాలా రోజులు అవుతుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్లతో రిలీజ్ అవుతున్న సినిమానే అరహర వీరమల్లు జూన్ 12న రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా పలుమార్లు వాయిదాలు పడుతూనే ఇప్పుడు జూన్ 12కు వచ్చేసింది. మరి జూన్ పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ సినిమాలకు వారం రోజుల గరిదిలోనే అరహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఎవరి సినిమా హిట్ అవుతుందో. వీళ్ళిద్దరితో పాటు మరి కుబేర్ సినిమా కూడా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ధనుష్ నటించిన సినిమా నాగార్జున ఇందులో ఉన్న సినిమా కుబేర్. ఈ సినిమా జూన్ 20న అంటే వారం రోజుల వ్యవధిలోనే జూన్ 20న కుబేర్ సినిమా నటిస్తుంది. ఇందులో నాగార్జున ఒక ప్రత్యేకమైన రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కుబేర్ సినిమా నుంచి కూడా ధనుష్ రాయన్ మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన తర్వాత వస్తున్న సినిమా కుబేర్. ఈ సినిమా కూడా ఎంతో హిట్గా నిలిచిపోతుంది. తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా నిలిచిన సినిమే కన్నప్ప. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్లు చిన్న రోల్స్ చేస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రభాస్ కూడా ఇందులో ఒక గొప్ప రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా
ఈ జూన్ మంత్ ఎండింగ్ అంటే జూన్ 27న రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కన్నప్ప సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్లతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఇందులో పలు స్టార్లు కూడా ఇందులో చిన్న చిన్న రోల్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతమంది స్టార్స్ ఉండడం వల్ల ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మరి చూడాలి. పలు భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో. మరి మంచు విష్ణు కెరియర్ని మార్పు తిప్పే సినిమాగా కన్నప్ప సినిమా ఉంటుందేమో చూడాలి. మంచు విష్ణుకు చాలా కాలం నుంచి ఒక హిట్ కూడా లేకపోవడంతో చాలా నిరాశగా ఉన్నాడు. మరి కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తన మొత్తం హోప్స్ అన్నీ కన్నప్ప పైన పెట్టుకున్నాడు. మరి చూడాలి కన్నప్ప పైన ఒక హిట్గా నిలిచిపోయి మంచు విష్ణు కెరియర్ని మలుపు తిప్పుతుందేమో. మరి ఇందులో పలు చిన్న చిన్న హీరోలు మరియు పెద్ద పెద్ద స్టార్లు కూడా తన రోల్ను చేస్తున్నారు. మరి వీళ్ళందరూ నటించిన సినిమా కన్నప్ప సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాలి. జూన్ 27న రిలీజ్ అయ్యి తర్వాత ఏ సినిమా లేకపోవడంతో కన్నప్పకు ప్లస్ పాయింట్ అనే చెప్పవాలి. మరి ఈ ఇన్ని సినిమాల్లో ఏ సినిమా హిట్గా నిలిచిపోతుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈ అందరి సినిమాల్లో మీ ఫ్యాన్స్ సినిమా ఏ ఉంటుంది, మీరు ఏ సినిమాని ఏ రోజు చూడడానికి వెళ్తారనేదే ప్రత్యేకంగా చెప్పాలి. అయితే జూన్ నెల ఎలాగైనా సరే వారానికో రిలీజ్ సినిమా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకులందరికీ సందడనే చెప్పాలి. జూన్ నెలలో సినిమా కోసం చాలామంది ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.